బంగ్లాదేశ్ విషయంలో మోడీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను అనుకునేవాళ్ళు ఐ సపోర్ట్ మోడీ అని కామెంట్ చేయండి, లేదనుకునేవాళ్ళు ఐ డోంట్ సపోర్ట్ మోడీ అని కామెంట్ చేయండి. ఏదైనా చేయండి కామెంట్, రెండిట్లో ఏది చేసినా ఓకే. కానీ కనీసం 3000 కామెంట్లు పడాలి కింద. మోడీ సపోర్టర్లు లేదా మోడీ సపోర్ట్ చేయని వాళ్ళు ఒక 3000 మంది కూడా లేరా యూట్యూబ్ మొత్తం మీద? అంటే మోడీ సపోర్టర్లు లేరా పోని? ఉంటారు కదా. సో 3000 మంది అయినా సరే కామెంట్ చేయండి. కింద చూడండి ఎన్ని ఉన్నాయో, 500 ఉన్నాయనుకుంటే ఇంకో కామెంట్ వేయండి, కంపల్సరీగా కామెంట్ ఇది చేయండి. బంగ్లాదేశ్ ఇండియాతో పెట్టుకున్నటువంటి పేచీ వల్ల, అర్థం లేని పగ వల్ల ఈరోజు తన కాళ్ళని తానే నరుక్కున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా క్లియర్గా. భారతదేశం సహకారంతో ఏర్పడినటువంటి ఇదే బంగ్లాదేశ్ ఈరోజు అదే భారత్కి వ్యతిరేకంగా గొంతెత్తుతోంది. ఈ పరిస్థితి ఎట్లా తయారైంది? బంగ్లాదేశ్ మొత్తం కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసిన సిచ్యువేషన్ ఉంది. మనం చెప్తుంది నిజం. ఏ భయం గురించి అయితే ముందుగా హెచ్చరికలు వచ్చాయో అదే భయం ఇప్పుడు బంగ్లాదేశ్కి నిజం అయిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని దాకుతోంది, ప్రజలు తినడానికి కూడా తిండి లేక అలమటిస్తున్నారు. అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే, దెబ్బ ఏంటంటే, చైనా కూడా బంగ్లాదేశ్ని చాలా దారుణంగా మోసం చేసింది. పైనుంచి అప్పుల భారం, కింద నుంచి ప్రజల యొక్క ఆగ్రహం, కొత్త ప్రభుత్వం యొక్క నిస్సహాయత. ఇప్పుడు ఈ దేశం ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు దగ్గర నిలబడింది. ప్రతివైపు అనిశ్చితి, భయం, గందరగోళం కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి, ఏ దేశంలో అయినా రోజు తినే పండి, పప్పు, కూరగాయలు కూడా విలాస వస్తువులుగా మారిపోతాయో అక్కడ సామాన్య ప్రజల యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఈరోజు బంగ్లాదేశ్ వీధుల్లో వినిపిస్తున్నటువంటి మాట ఒకటే, ఆహారం దొరకటం కూడా ఇప్పుడు ఒక యుద్ధం గెలిచినట్టే. ఎందుకంటే మార్కెట్లు ఖాళీగా ఉన్నాయి, జేబులు ఖాళీ అయిపోతున్నాయి, ముఖాల మీద అలసట శాశ్వతంగా నిలిచిపోయింది. నివేదికలు చెప్తుంది ఏంటంటే, బంగ్లాదేశ్లో ద్రవ్యోల్బణం గత కొన్ని దశాబ్దాల రికార్డులన్నింటినీ చెరిపేసింది. పప్పులు, బియ్యం, కూరగాయలు ఇటువంటి ప్రాథమిక ఆహార పదార్థాల యొక్క ధరలు సామాన్యులకి అందని స్థాయికి చేరాయి. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు నడ్డి విరుస్తోంది ప్రజలది. ఇంధనం ఖరీదైనప్పుడు రవాణా ఖర్చులు పెరుగుతాయి, రవాణా ఖర్చు పెరిగితే ఆబ్వియస్లీ ప్రతి వస్తువు యొక్క ధర పెరిగిపోతూ వస్తుంది. అవే ట్రక్కులు, ట్యాంకర్లు, అవే పడవలు ఇప్పుడు డీజిల్ కొరతతో నిలిచిపోయాయి. ఈ చైన్ ప్రభావం దేశాన్ని ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా కుదిపేస్తుంది. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బంగ్లాదేశ్ యొక్క వ్యవస్థ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోయింది? దీనికి ప్రధాన కారణం భారతదేశంతో వాళ్ళు వైరం పెట్టుకోవడమే. భారతదేశం పెట్రోల్, డీజిల్ వంటి అనేక ఉత్పత్తుల సరఫరాని నిలిపివేసినప్పుడు బంగ్లాదేశ్ వెన్నుముక ఒక్కసారిగా విరిగిపోయింది. బంగ్లాదేశ్ యొక్క దిగుమతులు, ముఖ్యంగా ఆహారము, ఇంధన రంగాలు భారతదేశంతో ముడిపడి ఉన్నాయి. ఈ ముడి సరఫరా ఆగిపోవడంతో షాపుల్లో సరుకులు లేవు, ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితి. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో కూడా ఇట్లాంటి పరిస్థితి జరిగింది, మనకు గుర్తే ఉండి ఉంటుంది. భారతదేశం పెట్రోల్, డీజిల్ సరఫరా ఆపేసినప్పుడు దేశం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. ఇప్పుడు అదే దృశ్యం బంగ్లాదేశ్లో మళ్ళీ జరుగుతోంది కూడా. బంగ్లాదేశ్ పాకిస్తాన్, శ్రీలంక బాటలో ప్రయత్నిస్తోందా? ఈ దేశం ఇప్పుడు తన నిర్ణయాలకి భారీ ధర చెల్లిస్తుందా అనేది ఆలోచిస్తే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అందుకే అడుగుతున్నా, ఇంకా క్లియర్ కట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోకి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి. ఒకసారి ఈ వీడియోకి మీరు కామెంట్ అయితే చేయండి, మీరు ఇచ్చే ఒక కామెంట్. సో బంగ్లాదేశ్ కష్టాలు స్వయంగా కొని ఎట్లా తెచ్చుకుందనే చూద్దాం. మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ యొక్క విధానాలు రోజు రోజుకే రివర్స్ అవుతూ ఉన్నాయి. భారతదేశంలో సంబంధాలను పాడు చేసుకోవడం, పాకిస్తాన్ అలాగే చైనాకి దగ్గర అవడం లాంటి నిర్ణయాలు కేవలం రాజకీయాల కోసం మాత్రమే కాదు, దేశ వినాశనం కోసం తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతిపెద్ద వ్యాపార భాగస్వామిని మీరు దూరం చేసేసుకుంటే ఆర్థిక వ్యవస్థ ఆబ్వియస్లీ తడబడుతుంది, కుప్పకొలుతుంది. విద్యుత్తు, పెట్రోలియం సరఫరాని భారత్ ఆపేసినప్పుడు బంగ్లాదేశ్ యొక్క పరిశ్రమలు చీకట్లో మునిగిపోయి, కర్మాగారాలు మూతపడ్డాయి, ఫ్యాక్టరీలకి తాళాలు పడ్డాయి, కార్మికులు నిరుద్యోగులు అయిపోయారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ తనని తాను మినీ ఏషియన్ టైగర్ అని పిలుచుకునేది. ఈరోజు అదే దేశం తన ఆర్థిక వ్యవస్థ శవపేటకి మీద చివరి మేకులు కొట్టుకుంటుంది. లాస్ట్ నైల్ ఇన్ ద కోఫెన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరిది స్నేహితుడిగా భావించిందో చైనా ఇప్పుడు వెనక్కి తగ్గింది. చైనా అనేక ప్రాజెక్టుల మధ్యలోనే ఆపేసిన పరిస్థితుంది, కంటిన్యూ చేయడానికి నిరాకరిస్తుంది. కొత్త పెట్టుబడులు ఊసే ఎత్తట్లేదు ఆ దేశం. సో ఎవరిని నమ్మారో వాళ్ళని మోసం చేశారు. IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ బంగ్లాదేశ్కి అప్పులు ఇవ్వడానికి భయపడుతోంది. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రాదు అని వాళ్ళు క్లియర్గా తెలుసు. ఈ భయం చైనాదే, ఈ భయం కూడా నిజమే. ఎందుకంటే దేశ కరెన్సీ పడిపోతుంది, ఎగుమతులు తగ్గాయి, అదే వనరులు తగ్గిపోయాయి, జీరో అయిపోయింది. బంగ్లాదేశ్ వీధుల్లో ప్రజలు పాలు, రొట్టె కోసం వాళ్ళు అలమటిస్తున్న పరిస్థితుంది. సో క్యూలు ఎక్కువ ఉన్నాయి కానీ సరుకులు అయితే లేవు. ఏ సరుకు కొద్దిగా దొరికినా ధర వింటేనే భయం వేస్తుంది. టమాటా, ఉల్లిపాయ, మిర్చి ధరలు 50 నుంచి 60% వరకు పెరిగిపోయి, మాంసం యొక్క ధరలు 3 రెట్లు పెరిగాయి. ఇప్పుడు ప్రజలు మాంసం బదులుగా పనసపళ్ళు తిని బతుకుతున్న పరిస్థితుంది. ఇదేమీ జోక్ కాదు, నిజంగా జరుగుతుంది ఇది బంగ్లాదేశ్లో. బంగ్లాదేశీల యొక్క ఆహారంలో ప్రాణంగా ఉండే చేపలు కూడా ఇప్పుడు సామాన్యుల కంచెల నుంచి మాయమైపోయాయి. ఎందుకంటే మత్స్యకారుల దగ్గర పడవలు ఉన్నాయి కానీ డీజిల్ లేదు. సో ఒకవేళ డీజిల్ ఉన్నా దాని యొక్క ధర భారీగా ఉంది. చేపలు పట్టడం నష్టదాయకంగా మారిపోయింది ఆ డీజిల్తో వెళ్తే కనుక. పెట్రోలియం లేకపోతే వ్యవసాయం జరగదు, రవాణా ఉండదు,
మత్స్యం కూడా దొరకట్లేదు, చేపలు. దేశం మొత్తం ఒకసారి ఆగిపోయినట్టుగా ఉంది. భారతదేశం సరఫరాని నిలిపేయడం వల్ల ఇట్లాంటి పరిస్థితిని బంగ్లాదేశ్ కొని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుందని చెప్పుకోవచ్చు.